ప్రార్థన పూర్వకంగా దేవుని వాక్యాన్ని అందరం కలిసి లూకా సువార్త 19వ అధ్యాయము మనందరము కలిసి 40 వచనాన్ని శీర్షిక భాగంగా చాలా ప్రాముఖ్యమైన వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. లూక్స్ గాస్పెల్ చాప్టర్ 19. కెన్ వి ఆల్ ఓపెన్ అవర్ బైబిల్స్ టు లూక్స్ గాస్పెల్ చాప్టర్ 19 వర్స్ 40. 40 వచనాన్ని అందరం కలిసి బిగ్గరగా ప్రార్థన పూర్వకంగా అందరం కలిసి నోరు తెరిచి చదవడానికి ప్రయత్నిస్తాం. 19:40 అందరం కలిసి. ఆయన వారిని చూచి, వీరు ఊరకుండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేయునని మీతో చెప్పుచున్నానెను. వీరు ఊరుకుంటే, వీరు నోరు తెరవకుండా నోరు మూగపోతే, వీరు మౌనం అవ్వచ్చు, కానీ ఈ రాళ్ళు మాట్లాడతాయి, ఈ రాళ్ళు కేకలు వేస్తాయి. ఇంకో మాటలో ఈరోజు వర్తమాన యొక్క శీర్షిక ఏంటంటే, నీవు మౌనముగా ఉంటే, నీవు మౌనంగా ఉండిన ఎడల ఈ రాళ్ళు మాట్లాడును. ఇఫ్ యు ఆర్ సైలెంట్, లెట్ మీ రీట్రేట్ దిస్ ఫ్యాక్ట్, ఇఫ్ యూ రిమైన్ టు బి సైలెంట్, ఇన్ యువర్ ప్లేస్ స్టోన్స్ విల్ స్పీక్. నువ్వు మౌనం అయిపోతే, నువ్వు కానీ దేవుడు చేసిన కార్యాలని చెప్పకుండా మూగబోతే నీ నోరు, నీ గలము కానీ అపవాది గొంతు నొక్కేస్తే, నువ్వు దేవుని చేసిన కార్యాన్ని చెప్పకుండా నీ నోరును మూగబుచ్చితే, నీ స్థానంలో, నీ ప్రాంతంలో దేవుడు రాళ్ళ చేత కేకలు వేయిస్తాడు. ఇఫ్ యూ రిమైన్ సైలెంట్, స్టోన్స్ విల్ స్పీక్. నువ్వు నోరు మూసుకుంటే, నీ నోరు మూగబోతే, నువ్వు సాక్ష్యం చెప్పే గలము కానీ మూగబోతే, నీ స్థానంలో, మరొకసారి చెప్తాను, నీ స్థానంలో రాళ్ళు కేకలు వేయును. ఈరోజు మీకు ఒక 5 రాళ్ళను పరిచయం చేయాలని ఆశపడుతున్నా. ఈరోజు దేవుడు మనతో 5 రాళ్ళ ద్వారా మాట్లాడని ఆశపడుతున్నాడు. 5 రాళ్ళు అంటే వెంటనే దావీదు రాళ్ళు అనుకోకండి. ఈరోజు 5 రాళ్ళతో దేవుడు మాట్లాడబోతున్నాడు. ఒకవేళ మన నోరు మూగబోతే, మన జీవితంలో జరిగిన సంఘటనల గురించి ఒక రాయి ఎలా మాట్లాడుతుంది? ఒకవేళ మన సాక్ష్యం మూగబుచ్చితే, మనం దేవుని స్తుతించే నోర్లు కానీ గలము కానీ మౌనం అయిపోతే, మన స్థానంలో రాళ్ళు ఎలా కేకలు వేస్తాయి? లెట్స్ ఇంటర్వ్యూ ద స్టోన్స్ టుడే. ఈరోజు రాళ్ళను మనము ఇంటర్వ్యూ చేసే ప్రయత్నం చేస్తాం. కొన్ని నిమిషాలు టీవీ రిపోర్టర్స్ అయ్యి రాళ్ళ దగ్గరికి వెళ్ళి, మా ప్రభు అన్నాడు మేము మూగబోతే రాళ్ళు మాట్లాడితే ఓ రాయి, కొన్ని నిమిషాలు నీ సాక్ష్యం చెప్తావా? అసలు నీ సాక్ష్యం ఎలా ఉంటుంది వినాలని ఉంది మాకంటే, ఒక రాయి ఎలా మాట్లాడబోతుందో చిత్రీకరించాలని ఈరోజు అటువంటి ప్రయత్నం చేయాలని ఆశపడుతున్నాను. క్లుప్తంగా 5 రాళ్ళలో మొదటి రాయిని మీకు పరిచయం చేయాలని ఆశపడుతున్నా. అది ఒక అరణ్య ప్రాంతం, భయంకరమైన సూర్యోదయం. ఆ సూర్యోదయం తర్వాత అతి భయంకరమైన ఎండవేడికి రాళ్ళన్నీ కూడా ఆ ప్రాంతంలో ఎంతో కాలిపోతూ ఉన్నాయి. ఆ రాళ్ళన్నీ కూడా మగ్గిపోతూ ఉన్నాయి. అరణ్య ప్రాంతంలో చుక్క నీరు లేదు. ఒక్కసారి ఆ ప్రాంతంలో చూస్తే, ఒక రేవు దాటిన తర్వాత ఆ ప్రాంతం అంతా కూడా అరణ్యం అయిపోయింది. అరణ్యంలో చాలా రాళ్ళు ఉన్నాయి. అయితే రాళ్లలో ఈ భయంకరమైన వేడికి రాళ్ళు, కొన్నిసార్లు అంటాం కదండి, బండలు కూడా ఎండకి పగిలిపోతాయి అంటాం. అంటే ఈ బండలు పగిలిపోయే ఎండలు ఉన్న ప్రాంతంలో ఈ రాళ్ళు ఉన్నాయి. ఆ ప్రాంతంలో రాళ్ళ సమూహం ఉంది. అయితే ఆ రాళ్ళు ఎండిపోయి ఆ భయంకరమైన వేడి తట్టుకోలేక ఎదురు చూసే సందర్భంలో సూర్యాస్తమయమైంది. ఆ సూర్యాస్తమైన సందర్భంలో ఆకస్మికంగా ఒక్కసారి ఆ ప్రాంతం అంతా కూడా మూగబోతున్న వాతావరణం కనిపిస్తూ ఉంది. ఎందుకు మూగబోతుంది ఎవరికి అర్థం అవ్వట్లేదు. సూర్యాస్తమైన వెంటనే ఎండలు చల్లారిపోతున్న సమయం అది. నక్షత్రాలు తిరిగి వెలిసాయి, ఆకాశం అంతా నక్షత్రాలతో కమ్మేశాయి. ఆ సాయంత్రము ఆ యొక్క రాళ్ల సమూహము మధ్యలో ఆకస్మికంగా ఒక జరగకూడని సంఘటన, ఒక వింతైన సంఘటన, చరిత్రలు మార్చిన ఒక సంఘటన చోటు చేసుకుంది. ఈ రాళ్ల సమూహంలో చూస్తున్నప్పుడు ఒక రాయి ఆకస్మికంగా ఆలోచించడం ఆరంభించింది. ఇప్పుడు ఆ రాయే సాక్ష్యం చెప్తున్న సందర్భం. ఆ రాయి ఏం చెప్తుంది? ఆ రాయి చెప్తున్న మాట ఏంటంటే, ఒకానొక సందర్భంలో లైఫ్ టెంపుల్ సంగమా, నేను అరణ్యంలో పారవేయబడ్డాను. ఆ పారవేసిన సందర్భంలో ఆకస్మికంగా ఒకరోజు సాయంకాలం సూర్యాస్తమయం అయిపోయింది, చీకటి ఆరంభించింది. అందరూ పడుకుంటున్న సందర్భంలో ఒక భయంకరమైన శబ్దంతో ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వస్తూ ఉన్నాడు. అసలు ఏంటి ఆ వ్యక్తి అని ఆలోచించడం ఆరంభించాను. ఆ వ్యక్తి గుక్క తీర్చుకుంటూ ఊపిరి ఆడక ఎలా పరిగెడుతున్నాడంటే ఆయాసపడుతున్నాడు. ఆ వ్యక్తి ఎవరో తరుముతున్నట్టు భయాందోళన వాతావరణంలో ఎక్కడి నుంచో పారిపోతున్నట్టు కనిపించింది. ఆ వ్యక్తి అలా పారిపోతున్నప్పుడు చూస్తే తన వయసు సుమారు యవన వయసులో ఉన్నట్టున్నాడు. అయితే ఆ వ్యక్తి ముఖంలో కలవరం, కన్ఫ్యూజన్, భయము, కృంగుదల,
భవిష్యత్తు ఏమవుతుందని తెలియని వాతావరణం, భవిష్యత్ తన జీవితంలో అదే ఆఖరి రోజు అన్నట్లు పరిగెడుతున్నాడు. ఆ వ్యక్తిని చూస్తున్నప్పుడు మేము రాళ్ల సమూహం అంతా కూడా ఆశ్చర్యపోతున్న సందర్భం అది. అలా చూస్తున్న సందర్భంలో ఆ యువకుడు పరిగెడుతూ ఆయాసము తీర్చుకుంటూ చివరికి ఆ సందర్భంలో ఏమైపోతుందో అని తెలియని వాతావరణంలో, అది తన జీవితంలో ఈ రేవు దాటిన వెంటనే అరణ్యంలో అది ఆఖరి దినమని భావిస్తూ ఆ యువకుడు పరిగెత్తుకుని మా సమూహం మధ్యలోకి వచ్చాడు. ఆశ్చర్యం ఏంటంటే చూస్తూ తీరా నా దగ్గరికి రావడం ఆరంభించాడు. నేను ఆశ్చర్యపోయాను, ఎందుకు వస్తున్నాడు ఈయన నా దగ్గరికి, ఎందుకు వస్తున్నాడు? ఈ అరణ్యంలో కాలిపోతున్న బండలు కదా, అలాంటి మా ప్రాంతంలోకి ఎందుకు వస్తున్నాను చూస్తుంటే ఆ వ్యక్తి వచ్చాడు, ఆ చెయ్యి చాపాడు, నా రాయి పట్టుకున్నాడు. మేము భయపడడం ఆరంభించాను. అందరు రాళ్ళు వదిలేసి నా రాయిని ఎందుకు పట్టుకున్నాడు, నన్నే ఎందుకు పట్టుకున్నాడు అని చెప్పి నేను ఆలోచించడం ఆరంభించాను. ఆ రాయి తీసుకున్నాడు. ఆయాసంతో ఆ వ్యక్తి చేతులు వేడిగా ఉండిపోయినాయి, చెమటలు బట్టి ఉన్నాయి. ఆయాసపడుతున్నాడు, ఆయాసం తీసుకుంటా ఉన్నాడు. పరిగెడతా వచ్చి అలసిపోయి వచ్చాడు. భయాందోళన వాతావరణం ఉంటున్నాడు. అటు ఇటు దిక్కులు చూస్తూ ఉన్నాడు. దిక్కులు చూస్తున్నప్పుడు ఎవరో తరుముతున్నారన్న భయం ఆ వ్యక్తిని భయాందోళన వాతావరణం కబలిస్తూ ఉంది. తీరా చూస్తుంటే అక్కడే కుప్పగూలిపోయాడు. నేను ఆశ్చర్యపోయాను. నా రాయి పట్టుకున్నాడు, అలా పచ్చ కుప్పొలిగిపోయాడు. ఏం చేస్తానని చూసి లోపల నన్ను జరపడం ఆరంభించాడు. ఆ వ్యక్తి జరిపి సీరియస్గా తీసుకొని నన్ను తలగడగా చేసుకున్నాడు. ఆ రాత్రి ఆ వ్యక్తికి నేను పిల్లోని అయిపోయాను. ఆ యువకుడికి నేను తలగడ దిండు అయిపోయాను. తల కింద వేసుకునే దిండులాగా అయిపోయాను. ఆ దిండులాగా ఉండిపోయినప్పుడు ఆ రాత్రి పడుకుంటున్నప్పుడు ఆ వ్యక్తి పరిస్థితి మాటల్లో చెప్పనాతీతం. భయాందోళన వాతావరణం, కలవరం, కృంగుదల. జీవితంలో ఇది ఆఖరి దినమని చూస్తున్నాడు. సూసైడల్ ఐడియేషన్స్లో ఉన్నాడు. జీవితంలో నిరీక్షణని కోల్పోయాడు. భవిష్యత్తు సూర్యోదయాన్ని చూస్తాడన్న నిరీక్షణ లేదు. అన్ని ఆశలు అడియాశలు అయిపోయాయి. ఆ వ్యక్తి యొక్క గుండె చప్పుడు నాకు వినిపించడం ఆరంభిస్తూ ఉంది. సరే పడుకున్నాడు కదా అని చూస్తూ ఉన్నాను. చెమట అంతా కూడా నాకు అంటుతూ ఉంది. ఆ వ్యక్తి ఒళ్ళు కాలిపోతూ ఉంది. భయాందోళన వాతావరణంలో గుండె చప్పుడు కొట్టుకుంటున్నప్పుడు అరణ్యంలో ఆ గుండె చప్పుడే చాలా తీవ్రంగా వినిపిస్తూ ఉంది. ఇలా జరుగుతున్న సందర్భంలో ఆ వ్యక్తి పడుకున్నాడు. రాత్రి పడుకున్నాడు. కానీ ఉదయకాలం తెల్లారే లోపల ఈ వ్యక్తి జీవితంలో ఒక అరుణోదయ దర్శనం పొందుకున్నాడు. ఆ రాత్రి తన జీవితంలో చరిత్రలు మార్చిన రాత్రిగా మారిపోయింది. రాత్రి పడుకున్నప్పుడు తలదిండుగా వేసుకున్నాడు. కానీ ఉదయకాలం లేచే లోపల నా తలదిండుగా ఉన్న రాయిని లేపాడు. లేపిన తర్వాత ఆ రాయిని చూశాడు. నాకు భయం వేయడం ఆరంభించింది. ఎందుకు నా వైపు చూస్తున్నాడని ఆలోచించడం ఆరంభించాను. రాయైన నన్ను ఒక్కసారి ఎత్తుకున్నాడు. ఆ ప్రాంతంలో సెట్ చేశాడు. బహుశా రాత్రి పడుకున్నప్పుడు తలదిండుగా నేను సాయపడ్డానని సంతోషం వ్యక్తపరుస్తున్నాడేమో అనుకున్న లోపల తన సంచిలో నుంచి ఒక నూనె తీసుకున్నాడు. ఆ నూనె తీసి రాయైన నా మీద కుమ్మరించడం ఆరంభించాడు. ఎందుకు కుమ్మరిస్తున్నాడో తెలియలేదు. అయితే ఒక మాట నాకు వినిపించింది. ఇది పరలోకపు గవిని, ఇది దేవుని మందిరము కాక ఇది ఏమీ కాదు, ఇది పరలోక గవిని అని చెప్పి భయపడడం ఆరంభించి నాకు ఒక పేరు పెట్టాడు. బేతేల్ అన్నాడు. ఈ రాయి పేరు ఏం రాయి? బేతేల్ రాయి. ఆ వ్యక్తి ఎవరో కాదు, యాకోబు. ఆదికాండం 20వ అధ్యాయం. ఒక్కసారి ఆ రాత్రి ఆ రాయి ఏమని మాట్లాడుతుంది? ఆ రాత్రి రాయి చెప్తున్న మాట ఏంటంటే, కలవరంలో, కృంగుదలలో, వేదనలో, బరువెక్కిన గుండెతో, దిక్కు తోచని స్థితిలో ఎటు పరిగెడుతున్నాడో తెలియని ఆదికాండం 28వ అధ్యాయం 11వ వచనం అందరం కలిసి చదువుకుందాం. జెనసిస్ చాప్టర్ 28 వర్స్ 11. ఈ రాయి యొక్క క్లుప్త సందేశాన్ని మొదటి సత్యంగా చూస్తాం. ఈరోజు మనలో చాలామంది ఆ యువకుడు వెళ్ళిన జీవితమే మన జీవితాలు కూడా కాబోలు. ఒక్కసారి ఆదికాండం 28వ అధ్యాయం 11వ వచనం. జెనసిస్ చాప్టర్ 28 వర్స్ 11. ఈరోజు ఇక్కడ చేరి వచ్చిన సంఘం కావచ్చు, లైవ్లో వివిధ రాష్ట్రాలు దేశాల నుంచి వీక్షిస్తున్న ఈ ఫ్యామిలీ కావచ్చు, ఈరోజు దేవుడు నూతనమైన రీతిలో బలముగా ప్రచండంగా పరిశుద్ధాత్మ దేవుని కదలిక నీ హృదయాన్ని తాకబోతుంది. కలిసి చదువుకుందాం. ఆదికాండం 28వ అధ్యాయం 11వ వచనం అందరం కలిసి చదువుకుందాం. 10-11. యాకోబు బెర్షెబా. అందరం కలిసి చదువుదామా? జెనసిస్ 28, 10, 11. 10-11 వచనాలు కలిసి బిగ్గరగా చదువుదాం. యాకోబు బెర్షెబా నుండి బయలుదేరి హారోను వైపు వెలుచు ఒక చోట చేరి ప్రొద్దు గురుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనెను. ఈ రాయి మీద పడుకున్నప్పుడు ఆ రాయి అంటుంది, ఎంతో కలవరంతో పడుకున్నాడు, డిప్రెషన్తో పండుకున్నాడు, డిజెక్షన్తో పండుకున్నాడు, తర్వాత డిస్టర్బెన్స్తో పండుకున్నాడు, ఎటు పోతున్నాడు అర్థం కాని స్థితిలో పడుకున్నాడు. తన జీవితం ఏమవుతుందో తెలియకుండా పడుకున్నాడు. ఆ రాత్రి ఆఖరి రాత్రి, కాలరాత్రి అన్నట్లు మనుషులు ఎవరో ఆయనని తరుముతున్నట్లు ఆ వ్యక్తి సుమారు 600 మంది తరుముతున్న భయాందోళన వాతావరణంలో గుంపులు తరుముతున్నట్టు భయాందోళన వాతావరణంలో ఆ వ్యక్తి పడుకున్నాడు. ఇలాంటి ఆ వ్యక్తి జీవితంలో ఆ రాత్రి ఏం జరిగి ఉండొచ్చు అంటే, ఆ రాయి చెప్తున్న మాట, ఆ రాత్రట ఆ వ్యక్తి పడుకున్నాడు.
దేవుడే ఆ వ్యక్తిని ఇష్టపడి ప్రేమించి దేవుడే తను తాను బయలుపరుచుకొని ఆ బేతేలు దేవుని మందిరం అనే కవనిలో ఒక్కసారి ఆఖరి ఉదయకాలం తెల్లారేసరికి ఏం జరిగిందో 16వ వచనం చదువుదాం. అద్భుతమైన మాట. రాత్రి పడుకుంది కలవరంతో, కానీ ఉదయకాలం తెల్లారింది ఒక నిరీక్షణతో, ఒక ధైర్యంతో, ఒక దిశ నిర్దేశనం పొందినవాడిగా, కాన్ఫిడెన్స్తో, ధైర్యంతో లేచాడు.